దుష్ప్రచారాలు నమ్మవద్దు అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం అని అన్నారు. ఎల్లవేళల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నామని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని, అసత్య ప్రచారాలు చేసే వారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రశ్నిస్తామని, దాంట్లో అనుమానం ఏం లేదని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి మండల గ్రామాల నాయకులతో పార్టీ కృషి కోసం ముందుకు సాగుతామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూనే పార్టీ బలోపేతం కోసం పాటుపడుతున్నామన్నారు. అసత్య ప్రచారాలు ఎవరు నమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. కొంతమంది ప్రెస్ మిత్రులు తెలుసో తెలియకో మనోహర్ రెడ్డి ఇంకా ఏం కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పి రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉంది. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి మండలంలో దాదాపు నియోజకవర్గ స్థాయి సభలే ఒక 6 సభలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండలంలో ఒక 4 నుంచి 5 సభలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్తతో ఎల్లప్పుడూ ప్రతి విషయంపై మరి వారితో మాట్లాడుతూ సరైన దిశానిర్దేశం చేస్తూ వారందరూ కూడా పార్టీ కొరకు పనిచేసే విధంగా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ఒక సభ్యత సంస్కారంతో పనిచేయాలనే ఉద్దేశమే తప్ప ఈ చిల్లర పనులు చేసి తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడే ఆలోచనతో లేవు. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలు ఒక సంస్కారం పద్ధతితో ఉంటాం. తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం తప్పుడు పనులు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడడం చేసినప్పుడు తప్పకుండా స్పందిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడిగా ఒక సామాన్య పౌరుడిగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే క్రమంలో మేము కూడా నిలదీస్తాం. ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి ధీటుగా స్పందించే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఈ చిల్లర వ్యవహారాల్లో తలదూర్చేటువంటి పరిస్థితి మేము పెట్టుకోదలుచుకోలేదు. దానికి ఎవరైనా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఒకసారి వాళ్ళు తిరిగి పునరాలోచించుకొని ఆలోచిస్తామని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా రాజకీయాలు అనేటివి ఒక ఆరోగ్యకరంగా ఉండాలి, ఒక హుందాగా ఉండాలి. ఈ చిల్లర మాటలు తప్పుడు మాటలతోనే ఇదే రాజకీయం అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలిస్తాము. వాళ్ళ జ్ఞానం అంతే అనుకుంటున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. తప్పకుండా పార్టీ కొరకు పనిచేస్తాం. మా నాయకులందరం మేమందరం ఖచ్చితంగా కసితో పనిచేస్తాం. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు మా శ్రేణులన్నీ కూడా మేము తీర్చిదిద్దుకుంటాం. తప్పకుండా పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తాం. దానిలో ఎటువంటి అనుమానం లేదు, ఎక్కడూ లేదు. ఇప్పటికే మేము చాలా చోట్ల మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాన్ని కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల్లో ఒక చాప కింద నీరులాగా వెళ్ళి పనిచేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అనుమానం లేదు, ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్ల వరకు మేము ఈ పని ఖచ్చితంగా చేస్తాం. తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దీన్ని ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 100% విజయం కొరకు కృషి చేస్తాం. కాకపోతే ఒకటే నేను చెప్తాను, ఈ తప్పుడు మాటలు చిల్లర మాటలతో కేవలం ఈ పత్రికల్లో వార్తలకే పనికొస్తాయి తప్ప అంతకుమించి పనికిరావు. దాని కొరకు దానికంటే ముందు ప్రజల మనసులు గెలవాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల అభిప్రాయం మార్చాలి. వాళ్ళు ఏమి పోగొట్టుకున్నారో ఏమి నష్టపోయిందో వాళ్ళకి తెలియజేస్తూ తిరిగి టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చే విధంగా కృషి చేయడమే మా ధ్యేయం. ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాం, అది జరుగుతుంది. దీనికి తెలియని వాళ్ళే తెలుసుకుంటే మంచి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.